సిక్లగు అనే ప్రాంతంలో తప్పించుకొని వెళ్ళి నివాసం ఉంటున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో మరలా తిరిగి ఇశ్రాయేలీలకు ఫిలిష్తీలకు యుద్ధం ఎదురైన తర్వాత ఫిలిష్తీలతో ఉంటున్నాడు కదా, ఇక ఫిలిష్తీలకు సహాయం చేద్దామని ఏం చేసినాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీల సర్దారులు ఇతను రావడం మాకు ఇష్టం లేదు, ఇతను ఒకవేళ వచ్చినాడంటే మరలా తిరిగి ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసి మనకు వ్యతిరేకంగా మారిపోయి మనల్ని అక్కడ అప్పగిస్తాడు, మనందరినీ నశింపజేస్తాడు, ఈ దావీదు మన యుద్ధంలో రాకూడదు అని ఫిలిష్తీల సర్దారులు దావీదుని వెనుకకు తిరిగి పంపివేసినాడు. అలాగ అతను వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ చాలా భయంకరమైన నష్టం జరిగింది. సిక్లగు అనే ప్రాంతంలో తాను తన భార్యలతో పాటుగా తన కుమారులు కుమార్తెలు తన సామాగ్రి ఏమంటారు ఆస్తిపాస్తులతో తన పశు సంపదతో ఉంటున్నప్పుడు అక్కడికి అమాలేకీలు వచ్చి వేరే దేశ ప్రజలు శత్రువులు వచ్చి ఏం చేసినారంటే పూర్తిగా పట్టణం అంతా తగులబెట్టేసి వారి భార్య పిల్లల్ని పశు సంపద వారి ఆస్తిపాస్తులన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత దావీదును అతని అనుచరులతో ఉన్న వారందరూ తిరిగి వచ్చేసరికి వారి ప్రాంతం కాల్చబడింది, వారి భార్యలు చెరపట్టబడ్డారు, పిల్లలందరూ చెరపట్టబడ్డారు, ఆస్తిపాస్తులన్నీ చెరపట్టబడ్డాయని చూసి వారికి ఇక ఏడవటానికి శక్తి కూడా లేనంతగా బిగ్గరగా ఏడ్చినారట. ఎప్పుడైనా మగవారు బిగ్గరగా ఓ అని ఏడవటం మీరు చూస్తున్నారా? నేనైతే ఎవరిని చూడలేదు. అలాగా ఆ పురుషులందరూ కలిసి ఒకేసారి ఎంతో ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తున్నారు. అంగలార్పు అని చెప్పొచ్చు, దాని భయంకరమైన అంగలార్పు. వారి కుమారులు లేరు, కుమార్తెలు లేరు, భార్యలు లేరు, మరి ఆస్తిపాస్తులు పశు సంపద ఇండ్లు కూడా పూర్తిగా కాల్చివేయబడ్డాయి. ఇలాంటి భయంకరమైన స్థితిలో వారు ఏం చేస్తున్నారంటే అంగలారుస్తున్నారు. దావీదు కూడా అంగలారుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఇంట్లో ఒకటేసారి అన్ని విషయాల్లో నష్టం జరిగింది అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఓర్చుకోగలుగుతామా, తట్టుకోగలుగుతామా? ఒకవేళ వీక్గా ఉన్న హార్ట్ కలిగిన వారు, ఏమంటారు బలహీనమైన గుండె కలిగిన వారు ఉంటే వెంటనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అయితే దావీదు అతనితో ఉన్న అనుచరులందరూ కూడా భయంకరంగా ఏడుస్తున్నప్పుడు ఆ ప్రజలందరికీ ఏమనిపించిందటంటే ఆ ఫిలిష్తీయులకు సహాయం చేయడానికి యుద్ధానికి వెళ్దామన్నది దావీదే కదా, కాబట్టి దావీదును మనం చంపేద్దాం, దావీదు వల్లనే మనకి కష్టం వచ్చిందని చెప్పేసి అప్పటిదాకా దావీదు ద్వారా కలిగినటువంటి మేళ్ళన్నీ మర్చిపోయినారు. ఒకసారి కీడు కలిగిన తర్వాత జరిగిన మేళ్ళన్నీ మర్చిపోయి దావీదు మీదకి ఏం చేస్తున్నారట, రాళ్ళెత్తుతున్నారు, రాళ్ళతో కొట్టి దావీదును చంపుదామని. ఆ సమయంలో దావీదు ఏం చేస్తున్నాడు, నేను దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటా అన్నాడు. దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకుని దేవా దిక్కునివని దేవుని దగ్గర మోకరించినప్పుడు, దేవుని దగ్గర సాగిల పడినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు, బలం ఇచ్చినాడు, గుండె నిండా ధైర్యం ఇచ్చినాడు. నిజంగా శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మన ఇంట్లో అన్నీ ముంచుకొచ్చినా కూడా మన గుండెలో ధైర్యం ఉంటుంది అంటే అది ఎప్పుడు సాధ్యం అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు. దేవుడు మన గుండె నిండా సమాధానం నింపుతాడు. ఇటువంటి పరిస్థితి నేను కూడా అనుభవించాను. అవును, ఇంట్లో అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పోరాటాలు ఎన్నో ఎదురైనప్పుడు గుండె నిండా ధైర్యం. ఇది ఎట్లా వస్తుందంటే అది మనిషితో సాధ్యం కాదు, మనుషులకు సాధ్యం కాదు. ఇది మానవాతీతమైన అనుభవం, ఇది దేవుడు అనుమతించే అనుభవం, దేవుడు అనుగ్రహించే అనుభవం. అలాంటి ధైర్యమును దేవుడు దావీదుకు అనుగ్రహించినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, దేవుడిచ్చిన ధైర్యముతో మరలా తిరిగి ఏడుపు మానేసి ఏడ్చుకుంటూ కూర్చుంటే పనులు కావు. ఏడ్చుకుంటూ కూర్చుంటే మనం శక్తిహీనులం అయిపోతాం. కాబట్టి దుఃఖం మానాలి. మనలో ఎవరెవరికి దుఃఖం ఉందో, ఏ వేదన ఉందో, మన దుఃఖమే కావచ్చు, బయటికి అంగలారుస్తున్న పరిస్థితి కావచ్చు, ప్రతిదీ యేసు నామములో కొట్టివేయబడి మన హృదయాలు సంతోషముతో, సమాధానముతో, ధైర్యముతో నింపబడునుగాక. ఆమేన్. దావీదు హృదయాన్ని బలపరిచిన దేవుడు మన హృదయాన్ని బలపరచునుగాక. ఆమేన్. దేవుడు దావీదును బలపరిచిన తర్వాత దుఃఖం మానుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం పని కాదు, లేచి కార్యం చేయాలి, ఏదో ప్రయత్నం చెయ్యాలి, దేవుడిచ్చిన శక్తిని కూడగట్టుకొని ఏదో ఒకటి చెయ్యాలి అనే ధైర్యముతో దావీదు లేచినాడు. ఇక శత్రువులను తరుముకుంటూ వెళ్ళినాడు. చివరిగా ఏం జరిగిందంటే తన భార్య పిల్లల్ని, తన పశు సంపద అంతటిని చూసి వెళ్ళి శత్రువులకు తెలియకుండా అకస్మాత్తుగా శత్రువుల మీద పడి వారిని చంపేసి వారికి కలిగిన సమస్తాన్ని వారు మరలా తిరిగి తెచ్చుకున్నారు. వారిది మాత్రమే కాదు, శత్రువుల దోపుడు సొమ్మును కూడా వాళ్ళు మరలా తిరిగి వారు పొందుకున్నారు. వారు పోగొట్టుకున్న దానికి రెట్టింపు దేవుడు వారికి ఇచ్చాడు. ఎప్పుడు అని అంటే దేవుని వైపు చూసి దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. హల్లెలూయా. మనం కూడా ఈరోజు ఏమేం కోల్పోయినామో యేసు నామములో రెండంతలుగా రెట్టింపు దేవుడు మనకు దయచేయునుగాక. అది ఆత్మీయత కావచ్చు, ఆర్థికమైనవి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు,
ఇంకేమైనా కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, ప్రతిదీ దేవుడు రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ విధంగా దావీదు అంగలారుస్తున్న సందర్భంలో ఏం చేసినాడంటే ఏడ్చుకుంటూ అట్లాగే కూర్చోలేదు, కానీ ఏడుస్తూనైనా దేవుని వైపు చూసినాడు. మనం కూడా ఏడ్చుకుంటూనైనా దేవుని వైపు చూడాలి, నొప్పిని అనుభవిస్తూ మూలుగుతూనైనా దేవుని వైపే చూడాలి. అలాంటి సాహసం మనం చేయగలిగితే దేవుడు రెండంతల మేలు మనకు దయచేస్తాడు, అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. ఆ రోజు దావీదు దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని రెండంతల మేలు పొందుకున్నాడు. ఆ అంగలార్పు ఎలా మార్చబడిందంటే నాట్యముగా మార్చబడింది. ఎంత సంతోషం! పోయింది మరలా దొరికింది అంటే ఎంత సంతోషం కదా. అలాంటి సంతోషంతో దేవుడు దావీదు నింపినప్పుడు దేవుడు మళ్ళీ దావీదు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా ఎటువంటి అంగలార్పులో మనం నడుస్తున్నామో, ఏ కన్నీటి లోయగుండా మనం నడుస్తున్నామో దేవుడు మనల్ని పట్టించుకునుగాక, మన విషయంలో జోక్యం చేసుకునుగాక, మన కన్నిటిని నాట్యంగా, అంగలార్పు నాట్యంగా మార్చి మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్.